సరే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఒక వార్త మామూలుగా అయితే ఇక్కడ కేంద్రం ఏమో మావోయిస్టులన్నీ మొత్తం మార్చ్ 26 వరకు మొత్తం క్లీన్ చేసేయాలి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతుంటే ఇప్పుడు ఈ వార్త ఏంటంటే ఏపీ మంత్రులకి మావోయిస్టుల నుంచి వెళ్ళి బెదిరింపులు అని చెప్పేసి ఈ వార్త కూడా బాగా వినిపిస్తుంది. సో ఇది ఏంటి సార్ అసలు? అంటే పోస్ట్లో వచ్చింది కందుల దుర్గేష్ గారికి అలాగే ఇంకో 2-3 మంత్రులకి అక్కడ పోస్ట్లో ఉత్తరాలు వచ్చినాయి. ఆ వచ్చిన ఉత్తరాలకి దానికి సంబంధించి కందుల దుర్గేష్ గారు మీడియా ముందుకు వచ్చాడు. ఆయన వచ్చి ఇలా ఉత్తరాలు వచ్చాయి అని చెప్పాడు. ఆయన చెప్పి సత్యప్రసాద్ గారికి కూడా వచ్చింది. ఆయనతో పాటు ఇంకొక 2 మొత్తం 4 వచ్చినాయి అనేది చెప్తున్నారు వాళ్ళు. దీనికి సంబంధించి ఆల్రెడీ వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయితే లాంచ్ చేశారు. కానీ అందులో ఉన్నటువంటి మ్యాటర్ చెప్పాడు ఆయన. ఆ మ్యాటర్లో విషయం ఏమీ లేదంటే మీకు అలాగే మీ కుటుంబానికి కూడా ప్రమాదం పొంచి ఉంది అన్న టోన్లో ఉన్నాయి 4 వాక్యాలు. అంతకు మించి దానిలో ఇంకే విషయాలు లేవు. అంటే ఇది ఎవరో బెదిరించడం కోసం చేసిన పని తప్ప వాళ్ళు కాదు. మావోయిస్ట్ పార్టీకి ఈ ఉత్తరాలకి ఏ విధమైనటువంటి సంబంధం ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే మావోయిస్ట్ పార్టీ ఒకవేళ లేఖ రాస్తే అలా ఉండదు పరిస్థితి. అలా ఉండదు అంటే ఇన్ ది సెన్స్ ఉద్యమం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి ఉత్తరాలు రాయరు. నిర్బంధము అలాగే పార్టీ మీద ప్రభుత్వం చేస్తున్నటువంటి యుద్ధము దానికి సంబంధించిన వివరణ ఇస్తూ మీరు పార్టీ పట్ల వ్యతిరేక ధోరణితో ప్రవర్తించినట్లయితే అన్న టైపులో నడుస్తుంది. అంతే తప్ప అసలు ఏ ప్రస్తావన లేకుండా మీకు మీ కుటుంబాలను టార్గెట్ చేయటం అనేది అసలు చేయరు. ఎవరైతే నష్టం కలుగజేశారో, రెండోది మావోయిస్ట్ పార్టీ మీద ఒక ఆరోపణ ఉంది. జనరల్గా కామన్ పీపుల్లో ఒక అభిప్రాయం ఉంది, వీళ్ళు హింసని ఆయుధంగా ఎంచుకుని ఉద్యమాలు చేస్తున్నారు, వీళ్ళు హింస చేయడానికి పెద్దగా హెసిటేట్ చేయరు, చంపేయటానికి పెద్దగా వెనక ముందు ఆడరు అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. కానీ అది తప్పు. చాలా స్పష్టంగానే ఉద్యమం ముందుకు వెళ్ళటానికి సంబంధించి ఇతను అడ్డంగా ఉన్నాడు, వీళ్ళు ఉన్నంతకాలం మూమెంట్ మనం ముందుకు తీసుకెళ్ళలేము, ఇతన్ని తొలగించడం ద్వారా మాత్రమే ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళగలము అని అనిపించినప్పుడు మాత్రమే చంపుతారు తప్ప మిగిలిన సమయాల్లో చంపడం అనేది జరగదు. చాలామంది పోలీస్ ఆఫీసర్లను చంపారు, అది వాస్తవమే. వ్యాస్ని చంపారు, అలాగే పరదేశ్ నాయుడిని చంపారు, ఉమేష్ చంద్రని చంపారు. వీళ్ళందరూ కూడా ఉద్యమానికి వాళ్ళ స్థాయిల్లో అది ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నటువంటి వాళ్ళే. అందుకని వాళ్ళని అలా అంటే వర్గశత్రు నిర్మూలన అనే ఒక పదం వాడాడు చారు మజుందార్. అంత మాత్రం చేత హత్యలు చేయటం అనేది ప్రోగ్రాం కాదు. ఉద్యమ ప్రస్థానానికి అడ్డం పడుతున్న వాళ్ళని అడ్డు తొలగించుకోవటంలో భాగంగానే కొన్ని జరిగినాయి. అంతే తప్ప రోజువారీ ఎవరైనా చిన్న వాళ్ళని పైగా ఇక్కడ వీళ్ళెవరు ఈ సత్యప్రసాద్ కానీ లేకపోతే కందుల దుర్గేష్ కానీ వీళ్ళెవరూ కూడా ఉద్యమానికి అడ్డం ఉన్నవాళ్ళు కాదు. నిజానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ మంత్రికి, ప్రస్తుతం ఉన్నటువంటి ఏ మంత్రికి ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఉందని నేను అనుకోను, చంద్రబాబు నాయుడు గారికి తప్ప. చంద్రబాబు నాయుడు గారికి ఆయన మీద ఎందుకు హత్యా ప్రయత్నం జరిగింది ఆ రోజున అలిపిరిలో అంటే, ఆయన 95లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అలిపిరి అటాక్ జరిగే వరకు ఆయన విపరీతమైనటువంటి నిర్బంధాన్ని ప్రయోగించడంతో పాటు నిర్మోహమాటంగా హత్యాకాండను నిర్వహించాడు. అంటే కోవర్ట్ ఆపరేషన్లు. ఎవరినైనా లొంగ తీసుకుని మీరు ఊరికినే వచ్చి లొంగిపోతే కుదరదు, మీరు పనిచేస్తున్నటువంటి దళంలో కనీసం ఒక 2-3 చంపేయండి ఏదో పద్ధతిలో, చంపేసి తుపాకులు తీసుకుని వచ్చేసి సరెండర్ అవ్వండి. అప్పుడు మేము దాన్ని సరెండర్గా యాక్సెప్ట్ చేసి మీకు ఒక గౌరవప్రదమైనటువంటి ఇది ఇస్తాం, నజరానా ఇస్తాం అన్న లెవెల్లో కార్యక్రమం నడిపించిన వాడు చంద్రబాబు నాయుడు. అలాగే కోవర్ట్ ఆపరేషన్, కోవర్టుల్ని అంటే మనుషుల్ని వశపరుచుకొని డబ్బులు వెదజల్లి మనుషుల్ని కొనుగోలు చేసి వాళ్ళ దగ్గర నుంచి సమాచారం కొనుక్కొని వాళ్ళతోనే హత్యలు చేయించటం అనే కార్యక్రమాన్ని చాలా అది చేయటం ద్వారా చాలామందిని వాళ్ళు చంపగలిగారు. అనేక హత్యలు జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడిని ఎలిమినేట్ చేయకపోతే కుదరదు అనేటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత మాత్రమే అలిపిరిలో
అటాక్ జరిగింది. అయితే ఆ అటాక్ మిస్ఫైర్ అయింది, అది అనుకోకుండా అక్కడ ఒక ఇది పేలలేదు. దాంతో ఆయన బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఆయన ఏమనుకున్నాడంటే, నా మీద బాంబ్ అటాక్ జరిగింది కాబట్టి ప్రజల్లో నా మీద విపరీతమైన సింపతి ఉంది ఇప్పుడు అని తనకి తానే అనుకుని ఈ అలిపిరి బాంబ్ బ్లాస్ట్ని రెఫరెండంగా తీసుకుని ఎన్నికలకు వెళ్ళాడు. 2004 ఎన్నికలు అవే. ఆ ఎన్నికలలో రెఫరెండంగా అలిపిరిని తీసుకున్నాడు. తీరా ఎన్నికల్లో ప్రజలు ఆయనకు వ్యతిరేకంగా ఓటేశారు. ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించి వైఎస్ని ముఖ్యమంత్రిని చేశారు. ఎందుకు చేశారు మరి? ఈయన మీద ఎందుకు సింపతి లేదు జనాలకి అంటే, చంద్రబాబు నాయుడు మీద జరిగినటువంటి అలిపిరి దాడి కరెక్టే అని జనాలు అభిప్రాయపడ్డారు. అంటే ఇక్కడ చూస్తుంటే సార్, ఇప్పుడు మావోయిస్టులు ఒకవేళ బెదిరింపులు చేయాలంటే వాళ్ళకున్న మీడియం ఏదైతే ఉందో అది పోస్టే కదా సార్, అంటే ఉత్తరాల ద్వారానే వాళ్ళు చేయాలి. ఉత్తరాలే, కానీ పోస్ట్లో రావు ఉత్తరాలు. పోస్ట్ చేయరు. జనరల్గా ఎవరైనా ఒక పర్సన్ వచ్చి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. కొరియర్ వ్యవస్థ ఉంది పార్టీకి. అయితే ఈ మధ్య కాలంలో ఈ నిర్బంధ కాండ జరుగుతున్న సందర్భంలో కొరియర్ని తగ్గించారు. కొరియర్ల నుంచే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయనేది కూడా ఒక అంచనాకు వచ్చారు వాళ్ళు. అందుకని కొరియర్ వ్యవస్థను కూడా ఆపేశారు. స్ట్రైట్గా అవసరమైన సందర్భంలో లోకల్గా ఆ ప్రాంతం తెలిసిన వాడిని, ఆ టెరైన్ మీద పట్టున్న వాడిని, లోకల్గా రిలేషన్స్ ఉన్నవాడిని పట్టుకుని వాళ్ళ ద్వారా నడుపుతున్నారు తప్ప ఇలా పోస్టులో పంపించడం అనేది జరగదు. ఏదైనా పర్సనల్గానే ఉంటుంది. రెండోది, ఆ లేఖ రాసిన పద్ధతి, అందులో ఉన్నటువంటి కంటెంట్ మావోయిస్టులు రాసే కంటెంట్ కాదు. ఈ మాట నేనంటాం కాదు, కందులు దుర్గేష్ గారే అన్నాడు. నాకు వచ్చిన ఉత్తరం చూస్తే ఇది మావోయిస్టులు రాసిన ఉత్తరం లాగా నాకు అనిపించడం లేదు అన్నాడు ఆయన స్పష్టంగా. అయినప్పటికీ ఎందుకైనా మంచిదని నేను కంప్లైంట్ ఇస్తున్నాను అని చెప్పాడు. కంప్లైంట్ ఇస్తున్నాను అన్నాడు. పోలీసు వారు దాన్ని ఫోరెన్సిక్కి పంపించారు. దాని మీద వేలిముద్రలు ఇలాంటివి ఏమైనా ఉన్నాయో ఎస్టాబ్లిష్ చేయమని. ఈ కార్యక్రమాలన్నీ జరిగిన తర్వాత వాళ్ళు ఏదన్నా ఒక నిర్ధారణతో వస్తే రావాలి. అయితే ఈ నిర్ధారణకు వచ్చే టైంలో అక్కడ లోకల్ ప్రజా సంఘాల వాళ్ళని ఎవరైనా ఇరికిస్తారా ఈ గొడవలోకి అనే ఒక భయము, డౌట్ అయితే ఉంది. ఎలా ముగుస్తుంది ఈ ఉత్తరాల కథ అనేది చూడాలి. ఈ ఉత్తరాల కథని, ఈ కాన్స్పిరసీని ఎవరు ప్రారంభించారో మనకు కొంతకాలంలో అర్థమైపోతుంది. 2-3 అరెస్టులు జరిగితే ఈ నేపథ్యంలో వాళ్ళు ఎందుకు ఈ ఉత్తరాలు రాశారనేది స్పష్టంగా తేలిపోతుంది.